మే 30. నీ అనురాగాలు ఎక్కడ ఉన్నాయి? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1:6. మన అవగాహన అనే అర్థం ఎంత స్థిరంగా ఉంటే సత్యపు వెలుగు మన అనురాగాలపై ప్రసరించి అంత త్వరగా మన హృదయాలను రగిలిస్తుంది. ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఎమ్మాయి మార్గంలో వెళ్ళిన శిష్యులు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. లూకా 24:32. క్రీస్తు ఇప్పుడు చెబుతున్న విషయాలను వారు ఇదివరకే విని ఉండవచ్చు, కానీ ఆయన వారి అవగాహనను మరియు లేఖనాలను కలిపి తెరిచినప్పుడు కలిగినంత సంపూర్ణ తృప్తి వారికి ఎన్నడూ కలుగలేదు. సూర్యుడు తన కిరణాలను నేరుగా ప్రసరింపచేయనప్పుడు కూడా భూమికి తన ప్రభావాన్ని వెచ్చదనాన్ని అందిస్తాడు. కానీ నీతి సూర్యుడు అనగా క్రీస్తు మాత్రం తన వెలుగు మన అవగాహనలోకి సత్యాన్ని వ్యాపింపచేసిన చోట మాత్రమే తన ప్రభావాన్ని చూపుతాడు. ఒక క్రైస్తవుడు ఈ రెక్కల క్రింద నిలిచి ఉన్నప్పుడు అతని హృదయంలో జీవాన్ని ఇచ్చే ఒక రకమైన వేడి రగులుతుంది. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా ఉంటూనే ఆయన సత్యాన్ని ఒప్పించేవానిగా కూడా ఉన్నాడు. ఆయన మనకు బోధిస్తూనే మనలను ఆదరిస్తాడు. కన్ను పాదాన్ని నడిపిస్తుంది. మనిషి తాను ఎక్కడికి వెళ్తున్నాడో చూడగలిగితే తప్ప సురక్షితంగా నడవలేడు. అలాగే పాదాల క్రింద భూమి కంపిస్తున్నప్పుడు కూడా అతడు సరిగ్గా నడవలేడు. మన అవగాహనలో మనం కలిగి ఉన్న సూత్రాలే మన ప్రవర్తనకు పునాది వంటివి. ఆ పునాది కదిలిపోతే మన క్రియలు కూడా తడబడతాయి. వణికే చేత్తో తిన్నని గీత గీయడం ఎంత అసాధ్యమో, సందేహించే మనస్సుతో దేవునికి అంగీకారమైన ప్రవర్తనను ప్రదర్శించడం కూడా అంతే అసాధ్యం. అందుకే అపొస్తలుడు స్థిరముగాను కదలని వారుగాను ఉండటాన్ని ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండడంతో ముడిపెట్టాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58. సువార్త తెస్సలోనికైల వద్దకు సంపూర్ణ నిశ్చయతతో వచ్చింది. అంటే అది సత్యమనే బలమైన నిదర్శనంతో వచ్చింది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1:5. అది వారి అనుదిన జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిందో గమనించండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. వచనం 6. ఈ బోధ దేవుని నుండి వచ్చిందని వారికి కలిగిన ఆ నిశ్చయత వారిని శ్రమకాలంలోనే కాక సంతోష సమయాల్లో కూడా స్థిరంగా నడిపించింది.